నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. సోనం వాంగ్చుక్ గారు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే బలవంతంగా ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్య విలువలకి, రాజ్యాంగ విలువలకి విరుద్ధం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ ని అలా బలవంతంగా కిడ్నాప్ చేయడం ప్రజాస్వామ్యమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తను లేవనెత్తినటువంటి ప్రశ్నలకి బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తను నిరంతరంగా 20 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే మనం తనకు సపోర్ట్ చేయాల్సింది పోయి, ఈ రోజు తనని ఆ రకంగా ఎత్తుకెళ్తే ప్రశ్నించాల్సింది పోయి మనందరం ఎందుకు మౌనంగా ఉన్నామని చెప్పి భారతీయులందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే మీరు వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే 10 మంది షేర్ చేయండి. మీరు కూడా సోనం వాంగ్చుక్ గారికి సపోర్ట్ గా నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇలా ఈ సమస్య కేవలం సోనం వాంగ్చుక్తే కాదు, మనందరిది, మీది, మాది చెప్పి మీరందరూ గ్రహించాలి. ఈ రోజు శాంతియుతంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు ఇవాళ రాజ్యాంగం మీకు, నాకు, సోనం వాంగ్చుక్కి అందరికీ కల్పించింది. అలాంటప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలు విననప్పుడు ఇలాంటి నిరసనలు తెలియజేయడం కామన్. మరి ఇలాంటి నిరసనలకి ప్రభుత్వాలు స్పందించాల్సింది పోయి తన యొక్క డిమాండ్లు రెండే 2 డిమాండ్లు. అసలు ఇలాంటి నీట్ పేపర్ లీక్లు మళ్ళీ జరగకుండా మీరేం తీసుకుంటున్నారని చెప్పి తను ప్రశ్నిస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈ జరిగిన నీట్ పేపర్ లీక్ కి కేంద్ర ఎడ్యుకేషనల్ మినిస్టర్ బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి అని చెప్పి తను డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 డిమాండ్లకి బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. మీరు బీజేపీ ప్రభుత్వం ఏం చేసి ఉంటే బాగుండేదని చెప్పి మీరు నన్ను అడిగినట్లయితే ప్రభుత్వం ఒక కేంద్ర కమిటీని దీనికోసం నియమించి దీనిపై ఎంక్వైరీ చేయించుంటే బాగుండేది. లేదంటే ఒక కేంద్ర మంత్రి వెళ్లి సోనం వాంగ్చుక్ తో చర్చలు జరిపి తన డిమాండ్లకి వాళ్ళ రెస్పాన్స్ గనక చేసి ఉన్నట్లయితే బాగుండేది. లేదంటే ఒక కేంద్ర మంత్రి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, సోనం వాంగ్చుక్ యొక్క డిమాండ్స్ యొక్క వాళ్ళకి సమాధానం ఏంటి అని చెప్పి ప్రజల ముందు గనక ఉంచినట్లయితే ఈ సమస్య ఇంత పెద్దగా అయ్యేది కాదు అన్నది నా ఉద్దేశం. కాబట్టి ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకుండా తను బలవంతంగా తనను ఆ రకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అన్నది నా యొక్క ఆలోచన. ఎప్పుడు కూడా ప్రభుత్వం అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో విమర్శలు వస్తుంటాయి, విభేదాలు వస్తుంటాయి, అలిగేషన్స్ వస్తుంటాయి, ఆరోపణలు వస్తుంటాయి. అలాంటప్పుడు ప్రభుత్వాలు బలంగా నిలబడి ప్రజల ముందు అసలు ధర్మం ఏంటి, న్యాయం ఏంటి, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పాయింట్ ఆఫ్ వ్యూని గనక ప్రజల ముందు ఉంచితే ప్రజల్లో ప్రభుత్వంపై ఇంకెక్కువ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాని దాన్ని బలవంతంగా అణిచివేయాలనంటే ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మనస్ఫూర్తిగా అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ప్రజల ముందు ఉంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సోనం వాంగ్చుక్ గారు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.